ఇక్కడ దీన్ని ఎనాలిసిస్ చేయడంలో ఇప్పుడు ప్రస్తుతం ఎలా కావాల్సి వస్తుందంటే నువ్వు రాహుల్ గాంధీ గొప్పోడు, ఆయన అద్భుతమైనటువంటి వ్యక్తి అని ఆలోచించి చెప్పాలి ఒకటి, లేదా మోడీ గొప్పోడు అని ఆలోచించి చెప్పాలి. అంతేగాని నిజమైన ఎనాలిసిస్ వాళ్ళ జనానికి అక్కర్లేదేమో అనిపిస్తుంది కొంతమంది వ్యక్తుల మనస్తత్వాలు చూస్తుంటే. ఇక్కడ పాయింట్ ఏంటంటే రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, దొంగ ఓట్లు చేర్చి మహారాష్ట్రలో గెలిచింది అంటున్నాడు. ఇక్కడేమో దొంగ ఓట్లు తీయద్దు అంటున్నాడు బీహార్. ఏంటి అసలు అది? అక్కడ ఓట్లు చేర్చారంటాడు, ఇక్కడ ఓట్లు చేర్చారంట తీయద్దు అంటాడు. అది ఎట్లాగా? ఓట్ల చేరిక అతను చెప్పే ఆరోపణలో వన్ ఆఫ్ ద పాయింట్ ఏంటంటే 5 ఏళ్లలో 4.5 ఏళ్లలో జాయిన్ అయిన ఓట్ల కంటే చివరి 6 నెలల్లో విపరీతంగా జాయిన్ అయినాయి ఓట్లు. ఎస్, మంచి పాయింట్ అది. ఇది చాలా గొప్పగా అనిపిస్తుంది. మామూలుగా న్యూట్రల్ వాళ్ళకు కూడా సమగ్రమైన విశ్లేషణ చేయకపోతే మనం మోడీ మీద ద్వేషంతోనో లేకపోతే మనోళ్ళు ఓడిపోయారన్న కోపంతోనో ఆలోచిస్తే అది కరెక్ట్ అనిపిస్తుంది. కానీ మీరు ఆలోచించండి, మనం 4.5 ఏళ్ల పాటు రోజు ఓట్ల గురించి చూసుకుంటామా? మన ఓటు ఉందా లేదా, మనం వెళ్ళిన చోట ఓటు ఎన్నికల 6 నెలల ముందు ఓట్లు చేరడం అనేది ఏ రాష్ట్రంలో సహజమే. మరి అది కూడా ఎలాగుంటుంది?